గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో దశరథుడు అశ్వమేధ యాగమును చేయుట గురించి చెప్పుకుంటున్నాం. భూమిపై సాగిలపడి నమస్కరించుచున్న ఉదారుడైన ఆ మహారాజును బ్రాహ్మణోత్తములు సంప్రదాయబద్ధంగా వేద మంత్రములతో ఆశీర్వదించిరి. పుత్రప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించునదియు, పుత్రలాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునదియు, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదియు అయిన ఉత్తమోత్తమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయెను. పుత్రప్రాప్తికై సుమంత్రుడు తెలిపిన క్రతువును మనస్సునందుంచుకొని దశరథ మహారాజు ఋష్యశృంగునితో, ఓ తపోధనా, వంశాభివృద్ధిని గూర్చి పుత్రులను పొందుటకై చెయ్యవలసిన క్రతువును నిర్వహించుటకు మీరే సమర్థులు అని అభ్యర్థించెను. అందులకు ఋష్యశృంగుడు సమ్మతించి, రాజా, నీకు వంశోద్ధారకులైన పుత్రులు నలుగురు కలుగుదురు అని వచించెను. ఋష్యశృంగుడు పలికిన మధుర వచనములు విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందముతో ఆయనకు ప్రణమిల్లెను. పుత్రప్రాప్తికై క్రతు నిర్వహణమునకు ఆ తపస్విని మరల అభ్యర్థించెను. ప్రజ్ఞావంతుడను అథర్వాణి వేదములయందు పండితుడు అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యక్రమమును గూర్చి ఒక్క క్షణమాలోచించెను. పిదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రాజా, నీకు పుత్రులు కలుగుటకై అథర్వ శిరస్సు అను వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్ఠి అను క్రతువును నిర్వహించెదను. అనంతరము ఆ ఋషి పుత్రకామేష్ఠి యాగమును ప్రారంభించెను. ఆ తేజస్శాలి వేదమంత్రములను పఠించుచు అగ్నికి ఆహుతులను సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి. దేవతలు అందరును క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకొనిరి. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింసల పాలు చేయుచున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము అశక్తులము. హే భగవన్, పూర్వము అతని తపస్సుకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించు అతడొనర్చు దుండగములను అన్నింటినీ మేము ఉనర్చుకొనుచున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వంతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులైన దిక్పాలులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతము రాజ్యభ్రష్టుని గావింపజూచుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్ను గానక ఎదురులేని వాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడా పర్వతమున విహరించుచున్నప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు. వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రంగా వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగముల నుండు సముద్రముడు అతనికి భయపడి చలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకారుడైన ఆ రాక్షసునకు భీతిల్లి మేము గడగడలాడుచున్నాము. కావున వానిని హతమనర్చుముపాయమును మీరే ఆలోచింపుడు. దేవతలు తనను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వారితో ఇట్లనెను. బళా, ఆ దుర్మార్గుని చంపునుపాయము స్ఫురించినది. గంధర్వులచే గాని యక్షులచే గాని దేవతలచే గాని దానవులచే గాని రాక్షసులచే గాని నాకు చావు లేకుండునట్లు వరమిమ్ము అని రావణుడు అర్థించెను. నేను అట్లేయని వింటిని. ఆ రావణుడు వరమును కోరుకొనుడి సమయమున మనుష్యుల ఎడ వానికి గల చులకన భావముచే వారి వలన చావు లేకుండునట్టు అడుగలేదు. కావున మానవుని చేతిలోనే అతని మరణం సంభవము, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు, మహర్షులు అందరును ఆనందముతో పొంగిపోయిరి. ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖచక్రగదాపాణియై పీతాంబరధారియై దివ్య తేజస్సుతో విరాజిల్లుచు యజ్ఞశాలకు అరుదించెను. అంతట మహావిష్ణువు బ్రహ్మతో గూడి అచట ఉపస్థితుడాయెను. పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుని సంస్తుతించి సాగిలపడి మ్రొక్కి ఇట్లు ప్రార్థించిరి. ఓ మహావిష్ణు, లోక కళ్యాణకాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము. అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావం గలవాడు.
మహర్షితో సమానమైన తేజస్సు గలవాడు. అతని ముగ్గురు భార్యలను దక్షకన్యలైన హ్రీ, శ్రీ, కీర్తి అను వారితో సమానులు. వారికి 4 రూపములలో పుత్రుడవు కమ్ము. రావణుని పరప్రభావమున లోకకంటకుడాయెను. అతనిని దేవతలు ఎవ్వరునూ చంపజాలరు. నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము. రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు. ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విహరించుచున్న గంధర్వులను, అప్సరసలను హింసించుచున్నాడు. సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో గూడి ఆ క్రూర రావణి సంహారము కొరకై ఇచ్చటికి వచ్చి మిమ్ము శరణు పొందుతున్నాము. ఓ శత్రు భయంకర, ఓ మహావిష్ణు, మా అందరికిని నీవే దిక్కు. కావున దేవతలకును శత్రువైన రాక్షసులకును వధించుటకై మానవుడవై అవతరించుటకు సంకల్పింపుము. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితో ఇట్లు నుడివెను. భయమును వీడుడు, మీకు భద్రత చేకూరును. క్రూరుడు, దుర్మాత్ముడు, దేవర్షులను బాధించుచున్నవాడు అగు రావణుని, అతని పుత్రులను, పౌత్రులను, అమాత్యులను, బంధువులను, మిత్రులను, జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరెదను. పిమ్మట 11,000 సంవత్సరముల కాలము ఈ మానవ లోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించెదను అని సకల ప్రాణులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించి మానవ లోకమున తాను అవతరింపదగు స్థానమును గూర్చి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రుడుగా జన్మించుటకు సంకల్పించెను. బ్రహ్మరుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు దివ్యస్తుతులతో ఆ శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఆ రావణుడు సహజమునకని గర్వితుడు, వరప్రభావముచే కన్నుమిన్నుగానకయున్నవాడు, ధర్మ విరుద్ధముగా ప్రతాపమును చూపువాడు, దేవేంద్రునకు శత్రువు, లోకములను బాధించువాడు, సత్పురుషులను, మునులను హింసించువాడు, తాపసులను భయంకరుడు. అట్టి దుష్టుని సంహరింపుము. క్రూర రాక్షసుడైన ఆ రావణుని, అతని బంధుమిత్రులను, సైన్యములను, పరివారములను తుదముట్టించి ఆర్తుల వెతలను బాపుము. పిదప ఓ దేవదేవ, మాబోటి వారికి అందరానిదియు రాగద్వేషములు తావులేనిదియు అయిన వైకుంఠమునకు చేరుము. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాది దేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురముగా ఇట్లు వచించెను. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుని చంపుటకు ఉపాయమును తెలుపడు. దానిని అనుసరించి ఆ ఋషి కంఠకుని హతమార్చెదను. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములను దేవతలు ఎల్లరునూ ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. ఓ శత్రు సంహారక, నీవు మానవుడిగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము. పూర్వము అతడు దీర్ఘకాలం తీవ్రముగా తపమరించెను. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడాయెను. సంతుష్టుడైయున్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవులి వలన తప్ప ఇతర ప్రాణి నుండియు తనకు మృత్యు భయము లేకుండునట్లు వరమును పొందెను. మానవుల ఎడ వానికి గల చులకన భావమే అందులకు కారణము. ఈ విధముగా పితామహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు. స్త్రీలను కూడా కించపరుచుచున్నాడు. కావున ఓ అరిసూదనా, మానవుల వలననే అతడు మరణించుట సంభవము. సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. అదే సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రుడు లేక తపన పడుచుండెను. పుత్ర ప్రాప్తికై అతడు పుత్రకామేష్ఠి అను యాగమును ఆచరించెను. విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతలు, మహర్షులు పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యెను. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయెను. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు. కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించియుండెను. అతని ముఖము ఎర్రగా నుండెను.
అతని కంఠస్వరము దుందుభి ధ్వనిమలి వలె